హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వేముల శ్రీనివాసు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ హెచ్చరించారు. హాస్తే హాత్ జోడో యాత్ర పేరుతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటా తిరుగుతూ రాజేందర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై భూకబ్జాల ఆరోపణలు చేస్తూ కరపత్రాలతో ఇంటింటా విష ప్రచారం చేయడం మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయని రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వినయ్ భాస్కర్ పై విమర్శలు చేయడం మానుకోకపోతే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. 2400 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డిసెంబర్లో ప్రారంభిస్తామని తెలిపారు. భద్రకాళి మాడ వీధులకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ 30 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 1000 స్తంభాల దేవాలయము కేంద్ర ప్రభుత్వం పరిధిలో పురావస్తు శాఖ ఆధీనంలో ఉందని, ఇది కూడా నాయని రాజేందర్ రెడ్డికి తెలియదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై వరంగల్ సిపికి ఫిర్యాదు చేశామని అన్నారు. నాయని దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని పశ్చిమలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఉన్నట్టు ప్రజలకు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మా ప్రభుత్వం తరఫున కూడా ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మన ప్రతి ఎన్నో పథకాలని, షాదీ ముబారక్, ఇవన్నీ పథకాలలో ముందుండి అక్కడ ఒక వ్యక్తిని, హైదరాబాద్లో ఒక వ్యక్తిని పెట్టి వారికి జీతం, అబ్బాయి జీతం ఇచ్చుకుంటూ అన్న సొంత డబ్బులతోటి అక్కడ పని చేయించి తొందరగా తీసుకొచ్చి చెక్కులు పంచడం, చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఇచ్చే కరపత్రాలు అక్కడక్కడ వాళ్ళు అంటున్న టైం అని మీరు ఇన్ని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు మాకైతే సహాయం చేస్తాను తప్ప మీరు చెప్పేటైతే కనబడతలేవని అక్కడక్కడ అన్న సంఘటనలు కూడా మాకు తెలిసినాయి. అంటే ప్రజలల్లో మీరు అంటే ప్రజలంతా తెలియదక్కోవాలనుకొని ఏది చెప్తే నమ్ముతారనుకొని మా ఎమ్మెల్యే గారి మీద మీరు పోయి ఈ తిరిగితే ఈ చెప్పుడు చెప్తే దయచేసి మీరే పలసగా అవుతారు, మీ విలువ పోతుంది. మీరేమన్నా ఉంటే పార్టీ తరఫున నిజంగా మీకు ఎన్నికలలో నిలబడాలనే సత్తా ఉంటే మీరు ప్రజల ముందు పోయి ప్రజల ముందు సేవ చేసుకుని ఉన్న సమస్యలను పట్టించుకొని ప్రజల్లో తిరగండి. పొద్దున్నైతే ప్రజల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ హాస్య జోడో యాత్ర అని ఏదైతే మనం రాహుల్ గాంధీ పిలిపించిందో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన సొంత ఇమేజ్ కోసం ఏదైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ హన్మకొండ టీసీసీ అధ్యక్షులు దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఆయన రాహుల్ గాంధీ ఊహించింది వేరు, ఇక్కడ ఈయన క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఆ జోడో యాత్ర దాచుకుంటూ దాన్ని దాస్యం పేరు మీద ఒక పేపర్ పత్రికలు విడుదల చేసుకుంటూ, బ్రోచర్లు విడుదల చేసుకుంటూ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్రికలను కూడా ఈ దృష్టికి తీసుకొచ్చే విధంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకన్నీ కూడా ఇది అయిపోయినాక మేము మీకు అంతా కూడా ప్రెస్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం అంటే దద్దమ్మ దాస్యం అని ఎన్నో ల్యాండ్లు మేము కబ్జా చేసినామని, పోలీసుల అండతోటి మేము అన్నీ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నామని ఎన్నో విధంగా ఇవన్నీ కూడా వాళ్ళు మా పైన, మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం. ఇవాళ మేము ఎన్నో జాగాలు కబ్జా చేసిందని ఎమ్మెల్యే గారు అన్నారు. మరి గతంలో కూడా మేము చెప్పినాం, ఒక నెల కింద 2 నెలల కింద కూడా హన్మకొండ చౌరస్తాకు మరి ఎంతమంది కబ్జా చేస్తే వాళ్ళు తీసుకురండి అన్నాం. ఇంతవరకు కూడా మనం ఒక్కరిని కూడా తీసుకొచ్చేది వాళ్ళు లేదు. అదేవిధంగా 1000 స్తంభాలకు కూడా అభివృద్ధి లేదు, అభివృద్ధి చేయట్లేదు అన్నాడు. 1000 స్తంభాలు నాయకుల మీద బురదల్లడం మంచిది కాదు. నాయని రాజేందర్ రెడ్డి సంబంధించిన విషయాలు మన ప్రెస్ మీడియా ముందు మేము ఉంచుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంతకుముందు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ల నుంచి సిపి గారు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని సిపి గారు మాకు చెప్పడం జరిగింది. ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి గారు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని ప్రాంతాలలో భూకబ్జా చేసి ఉండని, బెదిరింపులు చేస్తున్నాడని, తప్పుడు కరపత్రాలు తీసి ఇంటింటికి మార్చడం, ఆయన పశ్చిమ నియోజకవర్గంలో హీరోయిజం చూపెట్టుకోవడానికి రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగా పోలీసును యూజ్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్, ల్యాండ్ గ్రాబింగ్ అని చేస్తున్నారని
ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీని పట్ల నేను క్లియరెన్స్ ఇస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు పోలీస్ అంటే ఆయనకు ఇచ్చిన ప్రోటోకాల్ వెహికల్ కూడా వద్దు అని అనుకున్న మనిషి, పోలీస్ని అట్లా వాడుకునే మనిషి కాదు. దయచేసి ఇట్లాంటి ఆరోపణలు బంద్ చేయాలి. ఇంకొకటి, మీ చరిత్ర గురించి తెలియని ప్రజలు కాదు హన్మకొండ ప్రజలు. మీ నాన్నగారు నడిపించిన వీడియో పార్లర్ గురించి అందరికీ తెలుసు, మీరు నడిపించిన పేకాటాల గురించి తెలుసు, మీరు దొబ్బిన జాగాల గురించి తెలుసు, మీరు చేసే ప్రతి యాక్టివిటీ తెలుసు. ఇంకొకసారి కనుక ఇట్లాంటి మీరు కడపత్రాలు కనుక పంచడం